చామంతి మొక్కలకి మందారపు మొక్కలకి పెస్ట్ ఎక్కువగా పట్టేసిందా? అయితే నేను చెప్పే ఈ లిక్విడ్ స్ప్రే అయితే మీరు చేయండి. ఎలాంటి మొండి పెస్ట్ అయినా ఇమీడియట్గా 2 నుంచి 3 రోజుల్లోపు తగ్గిపోద్ది. ఇది నా గ్యారంటీ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, పోయేదేముంది, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే రెడీ చేసుకొని చేసుకో. హాయ్ అండి, నమస్తే, నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో చామంతి మొక్కల గురించి తెలుసుకుందామండి. చామంతి మొక్కలకి కొంత టైం తర్వాత, మొక్కలు నాటుకున్న కొద్ది టైం తర్వాత చిన్న చిన్న పురుగులు అనేవి పట్టేసి పువ్వులు అనేవి బాగా పుయ్యకుండా అలా సగం పూసినట్టు ఉండిపోతుంటాయి. సో అలా పువ్వులు పుయ్యకుండా బాగా పువ్వులు పుయ్యాలి హెల్దీగా అంటే మొక్క కూడా బాగా హెల్దీగా ఉండాలి కదండి. మరి మొక్కని బాగా హెల్దీగా ఎలా చూసుకోవాలి, అలాగే పాట్ మిక్సింగ్ అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వీడియోని అయితే చూడొచ్చు. మరి ఇప్పుడు మనం స్ప్రే అయితే చేసుకుంటాం కదా మొక్కలకి, పురుగులు ఉన్నటువంటి అంటే పెస్ట్ కంట్రోల్ అని చెప్పి చేసుకుంటూ ఉంటాం, పల విధంగా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. సో అలాంటి దాంట్లో ఈ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఎలాంటి పురుగులైనా తగ్గిపోవాల్సిందే ఈ స్ప్రేకి. అంటే మనం ఇంట్లోనే స్ప్రేని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇంట్లో ఏదైతే వాడుకుంటామో కిచెన్లోకి, వాటితో మనం ఇవాళ ఒక పెస్ట్ కంట్రోల్ స్ప్రే అనేది చేసుకుందాం. ఇక్కడ పువ్వులు చూడండి, నాకు కొన్ని పువ్వులు అయితే బాగా హెల్దీగా పూసినాయి అన్నమాట, కానీ ఆకులు మాత్రం హెల్దీగా లేవన్నమాట. సో ఆకులన్నీ ముడుచుకుపోయినట్టు ఉన్నాయి. ఇక్కడ మందారపు మొక్క అయితే చూపిస్తున్నాను మీకు. దీనికి ఇంతకు ముందు ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశానండి, ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. ఎంత పురుగు పట్టిపోయిందంటే ఈ చెట్టు అనేది, మందార చెట్టు చాలా బాగా ఎక్కువగా పురుగు పట్టిపోయింది. పిండి పురుగు ఉండేది, అలాగే అదేంటో బబుల్ టైప్లో ఒక పురుగు ఉండేది అనమాట. వేప చెట్టుకి ఎక్కువ వస్తుంది ఆ పురుగు. సో ఆ పురుగు కనుక వచ్చింది అనుకోండి, మీరు ఇంట్లో ఎన్ని స్ప్రేస్ తయారు చేసి స్ప్రే చేసినా కూడా ఆ పురుగు అనేది పోదనమాట. అందుకే నేను ఈ స్ప్రే అనేది రెడీ చేస్తున్నానండి. చాలా స్ట్రాంగ్గా, మొక్కలు కూడా ఏ హాని కలగకుండా, ఆకులు రాలిపోకుండా ఈ స్ప్రే అనేది బాగా పనిచేస్తుంది. కానీ ఈ స్ప్రే కొట్టినప్పుడు ఒక 2 అవర్స్ దాకా వాన రాకుండా, నీళ్లు పోయకుండా చూడండి. సో ఈ మొక్క కూడా అంతే అండి, ఎర్ర మందారపు మొక్క అనమాట. పిండి పురుగు బాగా పట్టేసి ఆకులకి, ప్రతి ఒక్క కొమ్మలకి పట్టేసి మొత్తం చెట్టు అంతా పాడు చేసేసింది. నేను 15 డేస్ లేను కదా, ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం వీళ్ళు నీళ్ళు మాత్రమే పోస్తున్నారు కదా, చూసుకోలేదన్నమాట మొక్కని. బాగా సరిగ్గా చూసుకునేసరికి ఏమైందంటే టైం లేదు వాళ్ళకి అసలు. పొద్దున్న లేవగానే వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు కూడా. సో ఏంటంటే చూసుకోవడానికి ఎవరు లేకపోయేసరికి మొక్క బాగా పురుగు పట్టేసింది అనమాట. నేను వచ్చేసరికి డెటాల్ నేను ఉంటే అప్పుడప్పుడు డెటాల్ స్ప్రే అది ఇది చేసేదాన్ని. ఎన్ని చేసినప్పటికీ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు స్ప్రే అది చేశానండి, కానీ తగ్గలేదు. అందుకే చెట్టు మొత్తం కట్ చేసేసాను అనమాట. సో కట్ చేసినప్పటికి కూడా మళ్ళీ వస్తుందన్నమాట. అక్కడక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇక్కడ తెల్ల పిండి పురుగు అంటారు కదా, అలా ఉందన్నమాట అక్కడక్కడ. సో అందుకే ఈ చెట్టుకి మళ్ళీ ఆ తెల్ల పురుగు రాకుండా ఉండాలి అంటే ఈ స్ప్రే అనేది తప్పకుండా కొట్టాలి. ఆ స్ప్రే ఏంటి అనేది, ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ దాకా చూడండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కట్ చేసిన మొక్కకి చిగురు అనేది బాగా వచ్చేసింది. అలాగే ఇక్కడ చామంతి మొక్క చూడండి, మొక్క అయితే బాగా హెల్దీగా ఉంది, పెద్దగా ఆకులు ఏం లేవు, కానీ హైట్ అయితే బాగా వచ్చింది. ఇది ఎల్లో కలర్ చామంతి మొక్క, మొగ్గలు కూడా వచ్చినాయి అన్నమాట. సో వచ్చిన తర్వాత మొగ్గలు పైకి వచ్చేదాకా చెట్టు బాగుంది. మొగ్గ వచ్చేసరికి చెట్టు ఆకులు అనేవి, మొగ్గలు చెట్టువి ఆకులు అనేవి బాగా ముడుచుకుపోయినాయి. సో ఇలా ఎందుకు అవుతుందంటే మనకి ఈ చెట్టుకి అనేది పెస్ట్ వచ్చినట్టు అనమాట. పెస్ట్ వస్తేనే అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మిరపకాయలు తీసుకున్నానండి. మనం ఎప్పుడూ కిచెన్లో వాడే మిరపకాయలు కాకుండా వీటిని గాంధారి మిర్చి అని కూడా అంటారండి, చిన్న మిర్చి అని కూడా అంటారు, చిట్టి మిర్చి అంటారు, గాంధారి మిర్చి అంటారు. వీటికి చాలా పేర్లు ఉన్నాయి, నాకు తెలిసినవి 2, మరి మీకేమన్నా తెలిస్తే కూడా మీరు చెప్పండి. సో ఇలాంటివి ఒక 20 మిర్చీలు తీసుకొని, అవి బాగా పండిపోయినవి అయితే అయి ఉండాలన్నమాట. పండిన మిర్చీలు తీసుకొని అందులో నైట్ నీళ్లు పోసేసి అలా ఉంచేయండి. బాగా పండిపోయి మెత్తగా ఉండాలన్నమాట, ఎండిపోయినవి కాదు. సో అలా నైట్ అంతా ఉంచేసిన తర్వాత నేను ఇక్కడ ఈ స్ప్రే అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అవి బాగా నీళ్లు పోసి ఉంచితే అవి బాగా కుళ్ళిపోతాయి, నైట్ అంతా నీటిలో ఉంచారనుకోండి కుళ్ళిపోతాయి. సో వీటిని ఇలాగ ఒక మ్యాషర్ కానీ, లేకపోతే వాటిలో ఉన్న వాటిని వేరి కొంచెం నీళ్ళన్నీ పక్కకు పోసి, అంటే పక్క గిన్నెలో ఇంకో గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వాటిని కనుక మీరు
వడిగట్టుకొని స్ప్రే అయితే చేయాలన్నమాట. లేకపోతే మీరు రుబ్బుకోవచ్చు అనమాట దీన్ని. ఇలా ఒకవేళ మీ దగ్గర అంటే మ్యాషర్ లేకపోతే మీరు వీటిని బాగా రుబ్బుకోవచ్చు. లేకపోతే వేసేటప్పుడే నీళ్ళలో వేయడానికి ముందే ఒకసారి దంచుకొని కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే దీంతో చేసేస్తున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది బాగా కుళ్ళిపోయి మెత్తగా అయిపోయినాయి అనమాట. నీటిలో వేసి పెట్టాం కదా రాత్రి అంతా, ఆల్రెడీ బాగా పండిపోయిన మిరపకాయలు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతున్నాయి ఇక్కడ. సో నీళ్ళు చూసారా, కలర్ కూడా మారిపోయింది. సో ఇక్కడ చాలా మొండి పెస్ట్ అన్నమాట ఇది. చామంతి మొక్కలకు వచ్చింది, మరి మందారపు మొక్కకు వచ్చేది చాలా మొండి పెస్ట్ అనమాట. మీరు ఏం వేసినా తొందరగా పోదు ఇది. సో అందుకే మీరు ఏమైనా ఇంట్లో తయారు చేసిన పెస్ట్ అన్నీ వేసి అలసిపోతే కనుక తప్పకుండా ఈ పెస్ట్ని ఒకసారి మీరు చూడండి, వేసి తయారు చేసుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. నైట్ మాత్రం నీళ్ళలో పోసి ఉంచేయండి. ఒకవేళ ఇన్స్టెంట్గా కావాలంటే మీరు మిక్సీలో ఫైన్గా రుబ్బుకొని నీళ్ళలో వేసి ఎండలో ఒక 2 గంటల దాకా నానబెట్టేసి వాటిని వడిగట్టుకొని మీరు స్ప్రే డబ్బాలోకి వేసేసుకొని చేసుకోవచ్చు స్ప్రేని. అది కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. మనం ఇంట్లో చేసుకున్న వాటిలో పెస్ట్ పోలేదనుకోండి, ఇది లాస్ట్ అనమాట, ఫైనల్ టచ్ ఇది. సో ఇది వేసుకొని కూడా ఇంకా ఆ పెస్ట్ పోలేదంటే మొక్కని కట్ చేసేసి పడేయటమే ఇంకా. ఎందుకంటే ఈ చిన్న చిన్న మొక్కలకి మేము బయట నుంచి అయితే నిజంగా బయట నుంచి ఏ పెస్ట్ కంట్రోల్ తేమండి. అలాగే ఎలాంటి ఎరువులు కూడా బయట నుంచి తీసుకురాను. నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అన్నీ కూడా. అన్నీ నా దగ్గర ఉండేవి ఒక 25-30 దాకా ఉంటాయండి మొక్కల వెరైటీలు. సో అన్నిట్లకి చిన్న గార్డెన్ అది, కానీ చిన్న గార్డెన్ అయినా ఉండే టైంలో నేను కొంచెం హెల్తీగా చూసుకుంటాను అనమాట. ఏదైనా ఒక మొక్క పాడవుతుంది, పెస్ట్ వచ్చేసింది అంటే ముందుగానే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి బాగా ఆలోచించి వాటికైతే నేను రెడీ చేస్తాను. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలా, లేకపోతే రిపోర్టింగ్ చేయాలా అని చెప్పి మొత్తం రెడీ చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు కుదిరే కొంచెం టైంలోనే ఇవంతా చూసుకుంటూ ఉంటాను అన్నమాట నేను. సో చూసారు కదండి ఇవాల్టిది ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీకి. వీడియోని యూస్ఫుల్ అని అనిపిస్తే, వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో ఈ లిక్విడ్ వచ్చేసి మీరు స్ప్రే చేసుకోవచ్చండి. లేకపోతే మొక్క మొదట్లో మట్టిలో ఏమైనా పురుగులు, మట్టిలో ఏమైనా ఫంగస్ అది ఉందనుకోండి, మట్టిలో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఇక్కడ స్ప్రే అనేది చేసుకున్నారనుకోండి, పెస్ట్ కంట్రోల్ కింద బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. సో ఒకసారి చేసుకొని మీరు స్ప్రే బాటిల్ ఉంచుకున్నారనుకోండి, 2 రోజులకు ఒకసారి కొట్టి చూడండి. ఎలాంటి పెస్ట్ అయినా తొందరగా తగ్గిపోద్ది అనమాట. సో ఎలాంటి మొండి పెస్ట్ అయినా తగ్గిపోద్ది. చాలా పవర్ఫుల్ స్ప్రే అనమాట. పెస్ట్ కంట్రోల్ చాలా పవర్ఫుల్ పెస్ట్ కంట్రోల్ అనమాట. సో నేను ఇక్కడ చామంతి మొక్కలకి అయిపోయింది. ఇక్కడ ఎల్లో కలర్ మందార పువ్వు ఉంది కదండి, దీనికి కూడా పెస్ట్ అనేది వచ్చేసింది అనమాట. చిన్న చీమలు పెస్ట్ అనేది వచ్చేసింది అనమాట. అందుకే దీనికి కూడా కొట్టేస్తున్నాను, స్ప్రే చేసేస్తున్నాను అనమాట మొత్తం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొగ్గలు చాలా వస్తున్నాయండి ఇందులో, కానీ ఈ చీమలు ఆ పెస్ట్ వచ్చేసి వాటిని పెరగడానికి వదలట్లేదు అనమాట. ఇవి వచ్చేసి దాని చుట్టూ ఉండిపోతున్నాయి, చీమలు దాని లోపల దాకా దూరిపోతున్నాయి అనమాట. అందుకే అది మొగ్గ అనేది పెరగట్లేదు, అది పెరిగి పువ్వు అనేది బాగా రాకుండా చేసేస్తున్నాయి అనమాట. అందుకే దీనికి కూడా బాగా మొగ్గ మాత్రం చూసుకొని కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ మీకు, ఆ మొగ్గలోకి కరెక్ట్గా స్ప్రే చేస్తున్నాను అనమాట. సో ఇది ఎల్లో కలర్ మందారపు మొక్క అనమాట. దీనిది వీడియో అయితే ఆల్రెడీ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడొచ్చు. సో ఇక్కడ పక్కనే చామంతి మొక్క కూడా ఉందండి. చామంతి మొక్కలకి, కరివేపాకు మొక్కలకి, అన్ని మొక్కలకి ఈ స్ప్రే అనేది యూజ్ అవుతుందండి. మీరు ఒక్కసారి రెడీ చేసుకుంటే చాలన్నమాట. సో చూసారు కదండి ఈ వీడియోని, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.